నుండి ఈ నెల 26వ తేదీ వరకు అంటే దాదాపు 7 రోజుల పాటు ప్రతిరోజు కూడా సాయంత్రం 5 గంటల నుంచి ఒంగోలు గిత్తలకు సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో ఒంగోలు గిత్తల బల ప్రదర్శన కార్యక్రమాన్ని మనం ఈ గ్రౌండ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రేపు సాయంత్రం ప్రారంభోత్సవానికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా కూడా రేపు 20వ తేదీ అనేది ఉంది కాబట్టి ముందుగా ఆయన జన్మదిన కేక్ కట్ చేసుకున్న తర్వాత ఈ జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బల ప్రదర్శన కార్యక్రమాన్ని మన గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర వరే సోదరు గారు, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మన డాక్టర్ సీతారామయ్య గారు, అదేవిధంగా టొబాకో యూనియన్ చైర్మన్ జయంతి బాబు గారు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి కూడా మండల పార్టీ అధ్యక్షులు కానీ లేకపోతే ముఖ్యమైన నాయకులు అందరూ, దాంతోపాటు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మా మిత్రుడు కొటారి నాగేశ్వరరావు గారు, మన ఒంగోలు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామపల్లి శ్రీనివాసరావు గారు, ఇకన ఈ ప్రాంత రైతులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా రైతాంగ సోదరులందరిని కోరుతూ ఉన్నాం. దానికి సంబంధించి ప్రతిరోజు కూడా 9 రకాల బహుమతులు ప్రతి కేటగిరీలో కూడా 9 రకాల బహుమతులుగా నిర్ణయించడం జరిగింది. అది తొలి రోజు ఉన్నటువంటి బహుమతుల కంటే రెండో రోజు గిత్తల యొక్క వయసు పెరుగుద్ది కాబట్టి క్రమేణా ఆ విధంగా పెంచుకుంటూ సీనియర్స్కి వచ్చేటప్పటికి జాక్పాట్ పందెంలో మొదటి బహుమతిగా బుల్లెట్ మోటార్ సైకిల్ని మనం తొలిసారిగా ఈ ప్రాంతంలో మొదటి బహుమతిగా ఇవ్వటానికి నిర్ణయించడం జరిగింది. దానికి సంపూర్ణ సహకారం అందించి నాది ఆ బాధ్యత అని చెప్పి బాధ్యత తీసుకున్నటువంటి మిత్రుడు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్ గారికి మా కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆల్రెడీ బుల్లెట్ కొనటం కూడా జరిగింది. రేపటి నుంచి ఇక్కడ తొలి రోజు నుంచే కూడా గ్రౌండ్లో ఎగ్జిబిషన్గా ఆ బహుమతి ఇచ్చేటువంటి బుల్లెట్ని ప్రదర్శించడం కూడా జరుగుతుంది. అందువలన విరివిగా రైతాంగ సోదరులు గత 6 సంవత్సరాల గ్యాప్లో ఈ ప్రాంతంలో మనం ఈ ఒంగోలు జాతి గిత్తల బల ప్రదర్శనని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇక్కడ గ్రౌండ్ని పనిచేసే విషయంలో మొన్న వచ్చినటువంటి తుఫాన్కి అతలాకుతలమైన గ్రౌండ్ కొట్టుకొని పోయి గుంటామిట్టలుగా ఉన్నటువంటి దాన్ని దాదాపు 10 రోజుల నుంచి కూడా శ్రమించి మా సుబ్బయ్య గారి నాయకత్వంలో పీఈటీ సుబ్బయ్య గారి నాయకత్వంలో కాంతారాం మేస్టర్ గారు రిటైర్డ్ అయినా కూడా ఆయన కూడా వచ్చి మన కాజావలి ఆ బళ్ళు పెట్టుకొని జేసీబీలో అయ్యి మా గ్రౌండ్ని ఒక రూపానికి తీసుకొచ్చినటువంటి వారికి మీ తరపున మా గ్రామం తరపున కమిటీ తరపున మాస్టర్లకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా బహుమతులు ఇచ్చే విషయంలో కూడా రేపటి రోజున తొలి రోజున రైతాంగ సోదరులకు ఇచ్చే విజేతలైనటువంటి ఇచ్చే 9 బహుమతులు కూడా మా గ్రామాన్ని నుంచే రైతాంగ సోదరులు ఉత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ప్రోత్సాహంగా బహుమతులు ఇచ్చేదానికి కూడా ఈ గ్రామస్తులు ముందుకొచ్చారు. ఈ విధంగా రేపటి రోజే కాకుండా అన్ని రోజులు కూడా 9 రోజులు కూడా బహుమతులు ఇచ్చేదానికోసం వివిధ గ్రామాల సంబంధించినటువంటి వ్యక్తులు ఒంగోలు జాతి గిత్తల పట్లటువంటి ప్రేమతోటి వారు ఈ రైతుల యొక్క సంబరాల కార్యక్రమం కాబట్టి దానికి మేము కూడా చేయూతనిస్తామని చెప్పి ఎంతోమంది ఈ కార్యక్రమానికి చేయూతనిస్తున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ముందుగా ప్రారంభానికి ముందే వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మాకు ఈ ఆహ్వాన సంఘంలో ఈ వారం రోజుల నుంచి కూడా నాయకులందరినీ పిలిచేదానికి నాకు సహకారం అందిస్తూ మాతో ఉన్నటువంటి సభ్యులు మన కామపల్లి శ్రీనివాసరావు గారు కానీ, అదేవిధంగా ఎక్స్ఎంపీపీ పున్నారావు గారు కానీ, అదేవిధంగా మారెళ్ళ రాజేంద్ర ప్రసాద్ కానీ మండవారిపాలెం, కాకర్ల లక్ష్మీప్రసాద్ అని చెప్పి ఈ మండల పార్టీ కార్యదర్శి వారు చేంకుర్తి మండలం నూతలపాడు మండలం పోయి ఉన్నారు నాయకులందరినీ కూడా ఆహ్వానించడానికి. ఈ విధంగా రకరకాలుగా
కార్యక్రమాలకు ఇప్పుడు ఈ సహకరించినటువంటి వాళ్ళందరూ కూడా ఇంతమంది పనిచేస్తేనే ఈ కార్యక్రమం సక్సెస్ అవుద్ది కాబట్టి ఇక్కడ ఫుడ్ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేసాం. ఇక్కడ వచ్చిన రైతులందరికీ కూడా ఎడ్ల జాతి యజమానులందరికీ కూడా భోజనం వస్తే వాళ్ళకి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అన్నీ కూడా ఆ కమిటీ వారు ఎక్కడ లోటు లేకుండా వాళ్ళు చూసుకుంటారు. దానికి పెనుబోతు హనుమంతరావు గారిని ఆ కమిటీ కన్వీనర్గా, ఇతర సభ్యులుగా రంగారావు, శివకృష్ణ వీళ్ళంతా కూడా దాని కింద పనిచేస్తారు. ఈ విధంగా అందరూ కూడా బాధ్యతలు పంచుకొని గ్రౌండ్లో కానీ, భోజనాలు కానీ, కరెంట్ వ్యవహారం కానీ అన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తేనే ఇది విజయవంతం అయింది. కాబట్టి అందరూ కూడా సంపూర్ణ సహకారం ఇస్తున్న మా గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపటి రోజు నుంచి ప్రారంభమయ్యే రైతు సంబరాలకి విరివిగా పాల్గొనాలి. రైతులు కానీ, రైతు సోదరులంతా కూడా పాల్గొనాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మా గ్రామంలో గతంలో కూడా ఒక 4-5 సంవత్సరాలు వివిధ కార్యక్రమాలు ఎడ్ల పందాల తోడ్పాటు జరిగినాయి. ఈ రెండు మధ్య ఒక 6 సంవత్సరాలు 5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ కొత్తగా ఇప్పుడు దానికన్నా గతంలో జరిగిన వాటికన్నా కూడా చాలా ఘనంగా ఈ కార్యక్రమం జరుగుతుందని నేను భావించుకుంటున్నాను. ఇట్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ ఓన్లీ. చాలా చక్కగా జరుగుతుంది, జరిగిద్ది అని కూడా మా ఒపీనియన్. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా గ్రామస్తులు సహకారాన్ని అందించి ఈ యొక్క ప్రాంగణాన్ని, ఈ బండలాగుడు ప్రాంగణాన్ని ఇంత సర్వాంగ సుందరంగా చేశారంటే చాలా గొప్ప విశేషం. మా గ్రామంలో మండువ వెంకట్రావు మెమోరియల్, ప్రకాశం జిల్లా ఎడ్ల బండలాగుడు పోటీలకు ఆహ్వానితులై వచ్చే రైతు సోదరులకు, రావాల్సిన రైతు సోదరులను అందరికి కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇవాళ రైతు సోదరులు ఈ ఎడ్లను పోషించి చాలా ఇబ్బంది పాలవుతున్నారు. గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం లేదు. వాటిని పెంచాలంటే, సాకాలంటే చాలా కష్టతరమైన పరిస్థితి అయిపోయింది. వాళ్ళు చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి ఇక్కడికి రావాలంటే చాలా ఖర్చులు అవుతున్నాయి. ఇప్పుడు దానికి తగ్గట్టుగా ఈ కమిటీ వారంతా ఒక సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే 4 ప్రైజులు ఇచ్చి కొదవాళ్ళని ఊరకు పంపడం సముచితమైన పని కాదని కనీసం అట్లీస్ట్ ఒక్కొక్క విభాగంలో 9 ప్రైజులు ఏర్పాటు చేశారు. సీనియర్స్ లాస్ట్ 7వ రోజు సీనియర్స్లో ఇప్పుడు మా సాయిబాబు గారు చెప్పారు, ఒక బుల్లెట్ని ప్రథమ ప్రైజ్గా ఇస్తున్నాము అని. దీనికి 11 ప్రైజులు ఏర్పాటు చేశారు సీనియర్స్లో. ఈ 11 ప్రైజులు కూడా వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికి కూడా అవి సాటిస్ఫాక్షన్, మనల్ని ఊరికి పంపలేదు, మనం వచ్చే నేరానికి మనకేదో ఖర్చులు వచ్చినాయి అనే భావన వాళ్ళలో పెంపొందించడానికి, రాబోయే మళ్ళా ఇటువంటి కార్యక్రమం జరిగితే అక్కడ బాగా జరుపుతున్నారు, మనకి అన్యాయం జరగదు అనేటువంటి భావనతోటి వాళ్ళంతా కూడా మాకు సహకారం ఇచ్చి వారి యొక్క పరపతిని పెంచుకుంటారని ఆశిస్తూ ఉన్నాం.